ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తరువాయి భాగం అండి. మైసూరు చేరిన వెంటనే సతీష్ని కేఆర్ ఆసుపత్రిలో చేర్పించాము. అంతవరకు పూర్తిగా తెలివి తప్పిన స్థితిలో ఉన్న పిల్లవాడు అప్పుడు లేచి పరిగెత్తేందుకు ప్రయత్నించసాగాడు. ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా రాత్రింబవళ్ళు ఒకటే మాటలాడడం ప్రారంభించాడు. కాలు ఏనుగు కాలులా అయిపోయింది. డాక్టర్ కాలు నుండి 3 సార్లు నీరు తీశారు. తీసిన వెంటనే మళ్ళీ నీరు నిండిపోతూ ఉండేది. 3 సార్ల కంటే ఎక్కువ సార్లు నీరు తీయకూడదని, ఇంకా కాలు కోసేయాలని, లేకపోతే అతడు బ్రతకడని చెప్పేశారు. వేరే దారి కనిపించకపోవడం చేత మేము అందుకు ఒప్పుకోక తప్పలేదు. కాలు తీసేయడానికి రోజు నిర్ణయించి చెప్పారు. సరిగా ఆ రోజుకు ముందు రోజున మైసూరులోని శ్రీ రామచంద్రశెట్టి గారి ఇంటికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు వచ్చారని తెలిసింది. అంతవరకు కళ్ళ ముందు కమ్ముకున్న చీకట్లు విచ్చిపోయాయి. పిచ్చి సంతోషంతో రెక్కలు కట్టుకొని ఎగిరినట్లుగా అక్కడికి పరిగెత్తికిపోయానని వేరే చెప్పనక్కర్లేదు. ఆహా, ఎంత మంచి సమయానికి వచ్చారు ఆపద్బాంధవులైన మన స్వామి. నన్ను చూసిన వెంటనే అమ్మాయి, పిల్లవాడు ఎట్లున్నాడు అని అడిగారు. భక్తవత్సలురైన మన స్వామి, స్వామి రేపు మన కాళ్ళు తీసేస్తారు అని మనవి చేసుకున్నాను. అప్పటితో నా గుండె భారం సగం తీరినట్లయింది. స్వామి కంటే పరమాప్తులు ఎవరున్నారు? ఈ డాక్టర్లకి ఇంకేం పని? చేయి కోసేయడం, కాలు కోసేయడం, తల కోసేయడం, ఇంతే. ఇదిగో నేను ఒక చిటికెడు విభూది ప్రసాదం ఇస్తాను, అది తీసుకుని పోయి వాని నోట్లో వెయ్యి, అంతా సరిపోతుంది అన్నారు స్వామి. తమ దర్శనార్థం ఇక్కడికి రావాలని చాలా పట్టుపడుతున్నాడట అన్నాను. వద్దు వద్దు, అటువంటి పరిస్థితిలో ఇక్కడికి తీసుకుని రాకూడదు. బాగా అయిన తర్వాత వచ్చి నా దర్శనం చేసుకోవచ్చని అతనికి నచ్చచెప్పు అన్నారు. స్వామి దయతో ఇచ్చిన అష్టవిభూది ప్రసాదం తీసుకుని వెళ్ళి శ్రీవారు చెప్పిన ప్రకారంగా సతీష్ నోట్లో వేశాను. అది వేశాక కాలిలో నీరు నిండిపోవడం ఆగిపోయింది. డాక్టర్లంతా ఆశ్చర్యపోయారు. ఏం చేశారు, ఇది ఎలా బాగైంది అంటూ అడగడం ప్రారంభించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇచ్చిన విభూతి ప్రసాదం వల్ల నయమైంది అని మేము చెప్పాం. మరునాడు చేయవలసి ఉన్న శస్త్రచికిత్స రద్దయింది. దుఃఖపడుతూ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉండవలసిన రోజున పొద్దున్నే స్వామి దర్శనం చేసుకున్నాం. స్వామి మమ్మల్ని మేడ మీదికి రమ్మన్నారు. మేము వెళ్ళి స్వామి పాదాలకు నమస్కారం చేసుకుని కూర్చున్నాం. అమ్మాయి, పుట్టపర్తిలో ఉండకూడదని ఆనాడు కఠినంగా చెప్పానని మీరు బాధపడి ఉండవచ్చు. మీరు ఆ సమయంలో అక్కడ ఉండి ఉన్నట్లయితే మీలో ఎవరో ఒకరు చచ్చిపోయి ఉండేవారు. మంచి మాటలతో చెప్పి ఉన్నట్లయితే మీరు విని ఉండేవారు కాదు. గట్టిగా కేకలేస్తే వెళ్ళిపోతారనే అలా చేశాను. అమ్మాయి, మీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నా నామాన్ని చెప్పి ఒక రాయి విసిరితే అది మాణిక్యమైపోవాలి. అంతటి దృఢ విశ్వాసం ఉండాలి నా నామం మీద. పోనీ ఇంకా అంతా బాగుంటుంది. పిల్లవానికి బాగా ఇంటికి వస్తాడు. నువ్వు దసరాకి పుట్టపర్తికి వస్తావు, చింతించవద్దు అని ఆశీర్వదించి విభూది సృష్టించి చేతి నిండా పోశారు. మళ్ళీ నమస్కారం చేసుకుని బయటికి వచ్చేసాం. స్వామి చెప్పినట్లుగానే సతీష్ ఆరోగ్యవంతుడై ఇంటికి వచ్చాడు. మేము దసరా ఉత్సవాలకి పుట్టపర్తి వెళ్ళాము. కొన్నాళ్ళకి సతీష్ జాతకము ఒక గొప్ప జ్యోతిష్కునిచే చూపించే అవకాశం కలిగింది. ఆ జాతకునికి ఒక్కటే కాలు ఉంటుందని వారు చెప్పారు. జాతకాన్ని కూడా మార్చి కాలు పోకుండా కాపాడి సతీష్ పైన, మా పైన స్వామి ఎంత కృప చూపించారో అప్పుడు మాకు బోధపడింది. కృతజ్ఞతతో హృదయం ద్రవించింది. సతీష్ చిన్నప్పటి నుండి అల్లరివాడు, శారీరకంగా కూడా బలహీనుడు. ఊహించని విధంగా వానిలో మానసిక పరిణామాలు కలిగేవి. ఒక విధంగా ప్రాబ్లం చైల్డ్. హాస్పిటల్లో తప్పనిసరి కావడం చేత మందులు ఎక్కువగా వాడినందువల్ల శరీరం ఇంకా బలహీనంగానూ, మనస్సు మరీ సున్నితంగానూ అయిపోయింది. వానిని కొంతకాలం బడికి పంపించకూడదని ఉపాధ్యాయులు వానిని కేకలేస్తే లేక కొడితే, స్నేహితులు పీడిస్తే అతనికి పిచ్చి పట్టవచ్చునని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు చెప్పారు.
ఈ విధంగా ప్రత్యేక జాగ్రత్త అవసరమైన పిల్లలకి ఉద్దేశింపబడిన బడిలోనే చేర్చాలని కూడా చెప్పారు. అటువంటి బడి ఏది మొదట మాకు తెలియలేదు. తర్వాత అటువంటి ఒక బడిని గురించి తెలిసింది. కానీ అది మాకు అందరాని పండైపోయింది. సతీష్ చేష్టలలో ప్రచండుడు కావడం చేత వానిని ఎలా జాగ్రత్తగా చూసుకోగలుగుతాను దేవుడా అని నాకు పెద్ద చింత అయిపోయింది. సరిగ్గా అటువంటి సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక సంస్కృత పాఠశాల ప్రారంభిస్తారని, అందులో చేర్చుకోవడం కోసం పిల్లవాళ్ళకి బ్రహ్మోపదేశం చేస్తారని వార్త తెలిసింది. అప్పుడు సతీష్ 4వ క్లాసు, సురేష్ 2వ క్లాసు చదువుతున్నారు. వాళ్ళిద్దరినీ స్వామి ప్రారంభించే పాఠశాలలో చేర్పించాలని నిశ్చయించుకున్నాం. జనవరి నెలలో పిల్లల్ని తీసుకొని పుట్టబర్తి పోయాము. స్వామి మమ్మల్ని పిలిచి మాట్లాడారు. కన్నమ్మ, మిమ్మల్ని ముందుగా ఎందుకు తీసుకుని రాలేదు అని అడిగారు. నాకు తెలియలేదు కదా స్వామి అన్నాను. మైసూరుకి ఉత్తరం రాయమని నేను కస్తూరికి చెప్పాను. పోనీలే, ఎప్పుడైనా వచ్చారు కదా, పర్వాలేదు అన్నారు. పాఠశాలలో చేర్చే రోజున స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళాను. పిలిచి మాట్లాడారు. నా చేతిలో ఉన్న సంచి చూసి ఏమిటది అని అడిగారు స్వామి. పాఠశాలలో గురువులకు ఇచ్చేందుకు తెచ్చాను అన్నాను. ఎవరా గురువులు? పాఠశాలను నడిపిస్తున్నది నేను, వారు కాదు, వారికి ఇస్తుందట అంటూ సంచి తీసుకొని లోపల చేయి పెట్టి చూశారు. ఓహోహో, పళ్ళు కలకండ అంటూ తీసి బల్ల మీద పెట్టుకున్నారు. స్వామి తమ ఆజ్ఞ ప్రకారంగా పిల్లల్ని తీసుకుని వచ్చి తమకు అప్పగిస్తున్నాను అన్నాను. పిల్లలిద్దరినీ స్వామి తమ దగ్గరికి పిలుచుకొని వాత్సల్యంతో ఇద్దరి తలల మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. వీళ్ళిద్దరిని దత్తత ఇచ్చినట్టుగా నాకు ఇచ్చేసేయ్ అన్నారు. ఈ విధంగా 1963 జనవరి 11వ తేదీన మా ఆఖరి పిల్లలైన సతీష్ని, సురేష్ని శ్రీ సత్యసాయి వేద పాఠశాలలో చేర్చడం జరిగింది. ఆపద్బాంధవులైన స్వామి కృపతో నా దిగులు తీరిపోయింది. 1963 ఫిబ్రవరి 3వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయంలో 30 మంది బాలలకు ఉపనయన సంస్కారం జరిపించారు. ఆ 30 మందిలోనూ మా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గురువునే దైవంగా భావించి పూజించాలని వేదాలు ఘోషిస్తున్నాయి. అయితే దేవుడే ఆచార్యుడిగా లభిస్తే అటువంటి వారి భాగ్యాన్ని ఏమని కొనియాడగలము? ఆ 30 మంది బాలకులకి ఆనాడు ఆ మహద్భాగ్యం లభించింది. ఉపనయనం జరిగే ముందు స్వామి మమ్మల్ని కోరికల రూముకి పిలిచారు. శ్రీవారు సింహాసనం మీద కూర్చుంటే నేను నా భర్త ఇరుప్రక్కలా కూర్చొని స్వామి పాదాలు ఒత్తడం మొదలుపెట్టాం. యథాప్రకారంగా అందరి యోగక్షేమాలు విచారించి ఏమేమి రెడీ చేసుకుని వచ్చారు అని అడిగారు. నేను, స్వామి తమరు చెప్పినట్లు కాళ్ళు చేతులు అన్నాను. మరి కస్తూరి భార్య చెకిలాలు చేసి పెట్టాలని చెప్పింది కదా అన్నారు. కానీ నేను తేలేదు కదా స్వామి అన్నాను. పోనీలే వదిలేసే, ఎవరు చెప్పారో వారే చేసి పెట్టని, ఊరుకో అన్నారు. స్వామి అన్నట్లుగానే కస్తూరి గారి భార్య చెకిలాలు చేసి పెట్టారు. అయినా మేము కూడా పాత మందిరంలో కొద్దిగా చెకిలాలు చేసి తెచ్చాం. ఏర్పాట్లన్నీ స్వామే చేశారు. ఇప్పుడు ఆడిటోరియం ఉన్న స్థలానికి వెనుక భాగంలో మంగళ స్నానాలకు కుండలలో నీరు నింపి ఉంచారు. తెల్లవారుజామున నేను అక్కడ మా పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు స్వామి అక్కడికి వచ్చారు. చన్నీళ్ళ స్నానం అవడం చేత పిల్లవాళ్ళు గజగజా వణుకుతున్నారు. అది చూసి స్వామి, చలికాలం కదా, అందులోనూ కుండలలోని నీళ్లు, పాపం పాపం, చలి చలి, త్వరగా తుడిచేసి, సిగ్గుపడుతుంటారు, త్వరగా టవల్ చుట్టుకొని అన్నారు. స్వామి ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మందిరంలో విఘ్నేశ్వర పూజ జరిగింది. సింహాసనం ఎదుట నేల మీద కూర్చుని స్వామి 30 మంది వటువులను తమ చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. మీలో చిన్నప్పుడు చెవులు కుట్టని వారెవరు అని అడిగి వారిని దగ్గరికి రమ్మని ప్రేమరసభరితంగా మాట్లాడుతూ బంగారు తీగలను హస్తచాలనంతో క్షణంలో సృష్టించి పిల్లలకు ఏమాత్రం నొప్పి కలగకుండా స్వామి చెవులు కుట్టారు. విభూది సృష్టించి వారి చెవులకు రాశారు. తర్వాత పచ్చని దీక్షా వస్త్రాలు వారికి ఇచ్చారు. మంగళవాద్యాలు ముందు సాగుతూ ఉండగా పండితులు వేదమంత్రాలు చదువుతూ ముందు నడుస్తూ ఉండగా దీక్షా వస్త్రధారులైన 30 మంది వటువులను వెంటబెట్టుకుని స్వామి ప్రశాంతి మందిరం దగ్గర నుండి ఆడిటోరియంకు ఊరేగింపుగా నడిచి వెళ్ళారు. స్వామి మమ్మల్ని పిలిచి, అమ్మాయి, పిల్లలందరికీ వారి వారి తల్లిదండ్రులు రాలేదు.
మీరు మీ పిల్లలతో పాటు కూర్చుంటే మిగిలిన పిల్లలు తమకు ఆ భాగ్యం లేకపోయింది కదా అని మనసులో బాధపడతారు. అందుచేత మీరంతా వెనుక నిలబడండి చాలు అన్నారు. మేము స్వామి చెప్పినట్లే చేశాం. వరుసలు వరుసగా ఉన్న హోమగుండాలలో శ్రేష్టమైన మంచి గంధము చెక్కలతోనూ మంచి నేతితోనూ వేదోక్త ప్రకారంగా హోమం జరిగింది. హోతలు వేద పండితులతో పాటుగా వేద సామ్రాట్ శ్రీ చెరుకుమిల్లి కామేశ్వర ఘనాపాటి గారు కూడా వేద మంత్రాలు పఠించారు. పురోహితుడు వటువులందరికీ యజ్ఞోపవీతం వేయించి గాయత్రి మంత్రోపదేశం చేశాక స్వామి ప్రతి వటువు ప్రక్కన కూర్చొని ఒక వస్త్రంతో తమకు వటువుకు తలపైన కప్పుకొని మంత్రోపదేశం చేశారు. తల్లిదండ్రులకు నమస్కారం చేశాక అదృష్టవంతులైన ఆ బ్రహ్మచారులు శ్రీ సత్యసాయి జగన్మాత వద్ద నుండి మొదటి భిక్ష స్వీకరించారు. మంగళప్రదమైన ఆ సుముహూర్తము ఎంత హర్షదాయకమైనదో చెప్పతరం కాదు. ఉపనయనం అయిపోయాక వటువులకు మాతృదేవోభవ పితృదేవోభవ అన్న వేద మంత్రాన్ని వివరించి వారి చేత తల్లులకు చీరలు ఇప్పించి నమస్కారం చేయించారు. వటువులపైన వారి తల్లులపైన అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఆడిటోరియం లోపల వెనుక వైపు భోజనాలకు ఏర్పాట్లు జరిగాయి. వటువులు ఉదయం భోజనం చేసేటప్పుడు స్వామి కడుపు నిండా భోంచేయండి, కడుపు నిండా భోంచేయండి అని పిల్లలకు చెప్తూ సంతోషంగా పంక్తుల మధ్య తిరుగాడారు. మధ్యాహ్నం స్వామి వటువుల్ని ఏమిరా భోజనం చేయలేదా అని అడిగారు. చేయకూడదన్నారు స్వామి అని వాళ్ళు సమాధానం చెప్పారు. ఉదయం భోజనం అయ్యాక మళ్ళీ రాత్రి బ్రహ్మపంక్తి భోజనం చెయ్యాలి కానీ వటువుల మధ్యలో ఏమీ తినకూడదంటారు. ఎవర్రా అన్నారు భోజనం చేయకూడదని? రాండిరా అని పిలిచి వటువులందరినీ ఆడిటోరియంలో తమ చుట్టూరా కూర్చోబెట్టుకుని అందరూ తెచ్చిపెట్టిన పిండి వంటలన్నీ తీసి వారందరికీ పెట్టి వాళ్ళు తింటూ ఉంటే చూస్తూ సంతోషపడుతూ కూర్చున్నారు. వాళ్ళు తినడం అయిపోయాక ఇంకా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. సాయంకాలం మహాభక్తుల సభలో స్వామి ఉపనయన సంస్కారాన్ని గూర్చి మాట్లాడారు. వేదాలు ధర్మానికి మూలమని, మానవజాతి ఉద్ధరణమే వేదాల మహోద్దేశమని, అవి అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ మార్గదర్శి ధర్మాన్ని నిలుపుతున్నాయని చెప్పారు. వటువులకు తాము చేసిన బ్రహ్మోపదేశం చాలా పవిత్రమైనదని, అది వారి పూర్వార్జిత సుకృత ఫలమని కూడా చెప్పారు. ఒకసారి స్వామివారి కోరికలు చెప్పేందుకు పిలిచినప్పుడు, అమ్మాయి వేద పాఠశాలలో చదువుకునే చిన్నపిల్లలకు వంట చేసి పెట్టేందుకు మీ అమ్మను నియమించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల్ని ఆడవారు చూసుకునేటట్లుగా మగవారు చూసుకోలేరు. ఆకలి కడుపుతో వచ్చే పిల్లలకు అన్నం పెట్టడం కంటే ఉత్తమమైన పని ప్రపంచంలో లేదు అన్నారు. అమ్మకు చెప్తాను స్వామి అన్నాను. అమ్మకు ఈ విషయం చెప్పాను. ఆవిడ చాలా అధైర్యపడ్డారు. మరునాడు మాతో పాటు ఆవిడ కూడా కోరికల రూముకి వచ్చారు. స్వామి ఆవిడను చూసి, ఏమి తారాబాయి, ఎందుకు వచ్చావు? బిడ్డలు నీకు అంతా చెప్పి ఉండవచ్చును కదా అన్నారు. స్వామి తమ భక్తులను మారుపేర్లతో అలా పిలిచేవారన్నమాట. 60 ఏళ్లు దాటిన దాన్ని స్వామి. ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదు, రెండవ కన్ను కొద్దిగా కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితిలో నేను వంట ఎలా చేయగలుగుతానని సందేహంగా ఉంది స్వామి అని మనవి చేసుకున్నారు అమ్మ. ఏమీ లేదు అమ్మాయి, 7-8 మంది పిల్లవాళ్ళు అంతే. 2 సేర్లు బియ్యం వండితే చాలు. ఈ మాత్రం చేయలేవా అన్నారు స్వామి. అమ్మ మౌనం వహించారు. పిల్లల సంఖ్య 45కు పెరిగింది. ఉపాధ్యాయులు 4. అమ్మకు సహాయంగా సీతమ్మ గారిని నియమించారు స్వామివారు. భర్త తద్దినం రోజున అమ్మ మామూలుగా పాఠశాల వంట చేసి పెట్టి తన గదిలో ప్రత్యేకంగా మళ్ళీ వంట చేసి ముందు తీసుకొని పోయి స్వామికి పెట్టేవారు. తాంబూలంలో ₹1 దక్షిణ పెట్టి స్వామికి సమర్పించేవారు. బ్రాహ్మణునికి దక్షిణ ఇస్తున్నావా అని నవ్వుతూ స్వీకరించి ఆవిడకి నమస్కారం ఇచ్చేవారు స్వామివారు. తరువాత బ్రాహ్మణులను పిలిచి అమ్మ భోజనం పెట్టేవారు. ఇలా 2 ఏళ్లు చేశారు. అమ్మ ఇలా కష్టపడడం చూసి స్వామి, అమ్మాయి నువ్వెందుకు ఇలా కష్టపడుతున్నావు? వాడెక్కడో పుట్టి పెరిగి BA చదువుతున్నాడు. నీవిక్కడ వానికి తద్దినం పెడుతున్నావు. అది వానికి చేరుతుందా? మీకంతా ఒట్టి భ్రమ. నేను చెప్పినట్టు చెయ్యి.
నీకు ఈ తద్దనానికి ఎంత ఖర్చు అవుతుంది? 40-50 రూపాయలు అవుతుంది స్వామి. ఆ డబ్బుతో ఒక కారం, ఒక తీపి పాఠశాల వంటతో పాటుగా చేసేయి. పిల్లలందరికీ భోజనంతో పాటు పెట్టు. నాకు తెచ్చిపెట్టు, నేను కూడా తింటాను అని చెప్పాను. అప్పటి నుండి అమ్మ అలాగే చేసేవారు. కేవలం స్వామి కృపతోనే ఆవిడ 8 ఏళ్ల పాటు 70 ఏళ్ల వయసు దాకా స్వామి ఇచ్చిన సేవను సమర్థవంతంగా చేసుకోగలిగారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.